ఈరోజు టాపిక్‌లో స్వతంత్ర సమరయోధులు, అలాగే వారికి సంబంధించినటువంటి నినాదాలేంటి అనేదైతే చూద్దాము. ఇవి డీఎస్సీ వారికి యూజ్‌ఫుల్ అండి. డీఎస్సీ, ఎస్‌జీటీ ఇలాంటి ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారికి ఉపయోగం. ఆల్రెడీ విద్యా దృక్పథాల గురించి డీఎస్సీకి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉన్నాను. దానికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మాక్సిమం ఎనాలిసిస్ చేసి టాపిక్ వైస్‌గా అయితే బిట్స్ అయితే ఇస్తున్నానండి. ఈజీగా ఉంటుందని, యూజ్ అవుతుంది. దయచేసి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదం ఎవరిది అని చెప్పి ఇచ్చారండి. సో ఇది భగత్ సింగ్ది. భగత్ సింగ్ గారు ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదం అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీయిజం అనేది బతికే ఉంటుంది అని అన్నది ఎవరు అని చెప్పి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసరికి గోకరాజు పట్టాభిరామయ్య. గోకరాజు పట్టాభిరామయ్య గారు చెప్పింది గాంధీజీ మరణించవచ్చు కానీ గాంధీయిజం అనేది బతికే ఉంటుంది అని. నెక్స్ట్ క్వశ్చన్, కులం యొక్క పునాదులపైన జాతి కానీ నీతి కానీ నిర్మించలేము అని అన్నది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారి గురించి కులం యొక్క పునాదులపైన నీతి కానీ జాతి కానీ నిర్మించలేము అని అన్నారు. బిట్టు ఇంపార్టెంట్ బిట్టేనండి, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చినటువంటి పేపర్స్ నుంచి తీసినటువంటి అనాలిసిస్ చేసిన క్వశ్చన్స్ ఇవి. సో మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు అని అన్నది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ గారి ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే, ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆరామ్ హరామ్ హై అన్నది ఎవరు? ఆరామ్ హరామ్ హై అన్నది కూడా జవహర్లాల్ నెహ్రూ గారేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆరామ్ హరామ్ హై తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు వంటిది అని అన్నది ఎవరు? సో ఈ స్టేట్మెంట్ ఇచ్చింది మహాత్మా గాంధీ గారు. సంస్కారం లేని చదువు అనేది వాసన లేని పువ్వు వంటిది అని చెప్పింది మహాత్మా గాంధీ గారు. క్వశ్చన్, భారతదేశం భారతీయుల కొరకే అని అన్నది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి భగత్ సింగ్ అండి. భగత్ సింగ్ నినాదం ఇంకొకటి, భారతదేశం భారతీయుల కొరకే అని అనడం అనమాట. నెక్స్ట్, అసాధ్యమైనటువంటి పదము ఎవరికి కనిపిస్తుంది అంటే, మూర్ఖులకి లేదా నిఘంటువులో మాత్రమే కనిపిస్తుంది అని అన్నది ఎవరు అని చెప్పి ఇచ్చారు. సో నెపోలియన్ బోనాపార్టీ. నెపోలియన్ బోనాపార్టీ చెప్పారు అసాధ్యము అనేటువంటి పదం అనేది మనకి నిఘంటువులో మాత్రమే కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అని అన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ స్టేట్మెంట్ బుల్లెట్ కంటే బ్యాలెట్ శక్తివంతమైనది అని చెప్పడం. క్వశ్చన్, వేదాలకు తరలిపోండి అని అన్న నినాదం ఇచ్చింది ఎవరు? వేదాలకు తరలిపోండి అని నినాదం ఇచ్చింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని అన్నది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి అటల్ బిహారీ వాజ్పేయి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని అన్నది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. నెక్స్ట్ క్వశ్చన్, నాకు రక్తాన్ని ఇవ్వండి స్వతంత్రాన్ని ఇస్తాను మీకు అని అన్నది ఎవరు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. క్వశ్చన్, చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని అన్నది ఎవరు? సో ఆన్సర్ వచ్చేసరికి అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు కూడా కలలు కనండి వాటిని డిజైన్ చేయండి అంటారు కదా, అదే ఇక్కడ చిన్న లక్ష్యం ఒక నేరం, గొప్ప కలలు కనండి వాటిని సాకారం చేయండి అని చెప్పింది ఎవరు అంటే అబ్దుల్ కలాం. నెక్స్ట్, డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చింది ఎవరు అంటే మహాత్మా గాంధీ. బికారీ హటావో అనేటువంటి నినాదం ఇచ్చింది ఎవరు అంటే రాజీవ్ గాంధీ. బికారీ హటావో నినాదం ఇచ్చింది రాజీవ్ గాంధీ. కోసం గరీబీ గలావో అనేటువంటి నినాదం ఇచ్చింది ఎవరు? మహాత్మా గాంధీ. నెక్స్ట్, దేశ్ బచావో దేశ్ బనావో అనేటువంటి నినాదాన్ని ఇచ్చింది ఎవరు అంటే పివి నరసింహారావు గారు. దేశ్ బచావో దేశ్ బనావో అన్నది పివి నరసింహారావు గారు. అలాగే నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చింది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఇందాక ఒకటి వచ్చిందండి మనకి, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఒకటి. అలాగే ఇప్పుడు ఇక్కడేమో జై విజ్ఞాన్ కాకుండా జై జవాన్ జై కిసాన్ అనే నినాదం అయితే ఇచ్చారు. సో జై జవాన్ జై కిసాన్ అని అన్నది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ స్వతంత్ర సమరయోధులు వారి యొక్క నినాదాలు అనమాట. సో ఇవి జీకేకి సంబంధించి ఇవి ఇంపార్టెంట్ బిట్స్ రావచ్చు కంపల్సరీగా. ఆల్రెడీ నేను అనాలిసిస్ చేసి పెట్టిన బిట్స్ అనమాట ఇవి. ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన పేపర్స్లో ఉన్నవే బిట్స్ ఇవి. సో ఫాలో అవ్వండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, వేరే వారికి యూజ్ అవుతుంది.